చతుర్వేద వినుతం లోక విదితం ఆది కవి వాల్మీకి రచితం సీతారామచరితం కోదండ పాణియ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా కోదండ పాణియ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా అండదండగా తమ్ముడుండగా అడవి తల్లికి కనుల పండుగ సుందర రాముని మోహించే రావణ సోదరి శూర్పణఖ సుత్తులు తెలిపి పొమ్మని నా హద్దులు మీరి పైబడగా తప్పనిసరి ఏ లక్ష్మణుడే ముక్కు చెవులను కోసి అన్నా చూడని ఎక్కసు కక్కుచు రావను చేరెను రక్కసి దారుణముగా మాయ చేసి రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు సీత కొరకు దాని వెనుక పరిగెడి శ్రీరాముడు అతను చూసి సీతని అపహరించి రావణుడు కడలి నడుమ లంకలోన కలికి సీత నుంచి కరకు గుండె రాకాసుల కాపలాగా ఉంచి శోక జలధి తానైనది వైదేహి ఆ శోక జలధిలో మునిగే దాశరథి సీతా 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 అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా రోధించే సీతాపతి వానర రాజుకు సుగ్రీవునితో రాముని కలిపే మారుతి జలధిని దాటి లంకను చేరగా కనబడనక్కడ జానకి రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగుచ్చి వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా బాణవేగమున రామభద్రుడ రావణు తల పడగొట్టెరా ముదమున చేరడి కొలసతి సీతని దూరముగా నిలబెట్టెరా అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష శ్రీరాముని భార్యకా శీల పరీక్ష అయో నిజకి అవనిజక అగ్ని పరీక్ష దశరథుని కోడలిక ధర్మ పరీక్ష జనకుని కూతురిక అనుమాన పరీక్ష రాముని ప్రాణానిక జానకి దేహానిక సూర్యుని వంశానిక ఈ లోకం నోటిక ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామ అక్కిలోకి దూకే అవమానముతో సతీ అక్కిలోకి దూకే అవమానముతో సతీ నిక్కుతేని సిగ్గుపడే సందేహపు జగతి అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మార్మోగగా సీత మహాపతి వ్రతని జగమే
ఈతని